and your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మరొకసారి మీకు అందరికి కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో ముచ్చటించుటకు దేవుడిచ్చినటువంటి యొక్క మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభునకు అత్యధికముగా మహిమను నేను ఆరోపిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నది. ఈ దేవుని యొక్క వాక్యము అనేక వందల వేల మంది జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తున్నదని తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు నేను దేవుని వాక్యమును బట్టి నేను అతిశయపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయనటువంటి మాట ఏమిటంటే, దేవుడు తన నామము కంటే ఎక్కువగా తన వాక్యమును హెచ్చించాడంట. నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యానికి నీవు అధికమైన ప్రాముఖ్యతను ఇచ్చావంటే దేవుడు కూడా నిన్ను హెచ్చిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. క్రీస్తునందు ప్రియులారా, భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని యొక్క మాటలు ఎన్నడూ ఎప్పుడు కూడా గతించవు అని తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళికను గురించి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మరి విస్తారముగాను స్పష్టముగాను తేటగాను నేను మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? క్రీస్తునందు ప్రియులారా, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక లేఖన భాగం ఏమిటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కనికరములు తరతరములు ఉండును. హల్లెలూయా. ఆయన సత్యము తరతరములు నిలుచును. అంటే ఆయన మాటలు తప్పిపోవు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్కటి కూడా తప్పిపోదంట. ఎందుకు తప్పిపోదో తెలుసా? ఆయన అబద్ధమాడ జాలనటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు తన వాక్యంలో నీ గురించి ఏం వ్రాసాడో అవి చేయుట కొరకు దేవుడు తన్ను తాను బంధించుకున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏ వాగ్దానం నీకు దొరికినా కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు, శక్తివంతుడని ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మానవుని ఎడల దేవుని యొక్క చిత్తాన్ని మనం స్పష్టంగా తేటగా గ్రహించాలంటే దేవుడు మానవుని ఎలా తయారు చేశాడో మనం తెలుసుకోవాలి. నేను చెబుతూ వచ్చాను, దేవుడు మానవుని ఆత్మలాగా చేశాడు. మానవునికి ఒక మనసునిచ్చాడు. ఆ యొక్క ఆత్మను మనసుతో కలిపి ఒక దేహంలో ఉంచాడు. ఆ యొక్క వ్యక్తిని ఒక కుటుంబంలో ఉంచి, సమాజంలో ఉంచి, భూమి పైన ఉంచాడనమాట. సో కాబట్టి దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపమన్నాడు, సమస్తమును లోబర్చుకోమన్నాడు, ఏలమన్నాడు. ఎవ్రీ వర్డ్ వాజ్ అ పాజిటివ్ వర్డ్. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట కూడా అది ఆశావత దృక్పథంతో ఉన్న మాటనే, అది ఆశీర్వాదమునకు సంబంధించిన మాటనే. మానవుని సృష్టించిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. మానవుని సృష్టించిన తర్వాత దేవుడు దీవించాడు. దేవుని ప్రణాళిక మానవుని ఎడల మారలేదు. సో దేవుడు దీవించాడు, ఫలించమన్నాడు. ప్రియులారా, మానవుడు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, దేహపరంగా ఫలించాలి. సో ఆత్మీయంగా ఫలించడం అంటే ఏమిటి? ఆత్మీయంగా ఫలించడం అంటే తిరిగి జన్మించడం, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం, దేవుని యొక్క స్వరాన్ని వినగలడం, ఆత్మ ఫలమును ఫలించడం, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడం, దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చడం. సో మానసికంగా ఫలించడం అంటే ఎంతో నెమ్మదిని కలిగి ఉండడం, నెమ్మది సమాధానాన్ని కలిగి ఉండడం, నిమ్మలమును నిబ్బరమును కలిగి ఉండడం, మనశ్శాంతిని కలిగి ఉండడం, క్రీస్తు అనుగ్రహించే సమాధానమును కలిగి ఉండడం. సో దేహపరంగా మనం ఫలించడం అంటే ఏమిటి? దైవికపరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. దేహపరంగా ఫలించేదానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఎవరయ్యా అంటే మోషే గారు అనమాట. మోషే ఎంతకాలం జీవించాడండి? 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు కూడా రోగం అన్నటువంటిది లేకుండా, జబ్బు అన్నటువంటిది లేకుండా, బలహీనత అన్నటువంటిది లేకుండా మోషే గారు జీవించారు. సో మోషే గారు మనకు ఒక పెద్ద మోడల్ అనమాట. సో కాబట్టి ఆ రకమైన దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఒకరు ఆరోగ్యంగా ఉండాలి, మరొకరు అనారోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకునే దేవుడు కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. ఒకవేళ నీవు రోగముల చేత పీడించబడుతూ ఉంటే, రోగముల చేత బాధపడుతూ ఉంటే, ప్రియులారా నేను అనేక ప్రసంగాలు చేశాను. ఆ ప్రసంగాలను వినండి, వీక్షించండి. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. దైవికపరమైన ఆరోగ్యమే దేవునికి చిత్తమని నీవు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సో అంత మాత్రమే కాదు, ఈ భూమి పైన మానవుడు జీవించినంత కాలము మానవుడికి డబ్బులు అవసరమైనదండి. సో కాబట్టి ఆర్థికంగా కూడా మనము దీవించాలి, ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి కొన్ని వారములుగా నేను మాట్లాడుతూ వస్తున్నాను ఏమిటంటే, దేవుడు మనలను ధనవంతులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దరిద్రులు యేసయ్య దగ్గరికి వస్తే దరిద్రులుగా మిగిలిపోరు. బాధాకరమైన విషయం, విచారమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది దరిద్రులుగా ఉంటారు, చనిపోయేటప్పుడు ఇంకా దరిద్రులుగా చనిపోతున్నారు చాలామంది. ఇది చాలా విచారకరమైన విషయం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము కాదు. దరిద్రులను లేవనెత్తుతాడు, బీదలను పెంటకప్పు నుంచి పైకి లేపుతాడు. హల్లెలూయా. పేదరికం నుంచి ఆయన విడిపించే దేవుడే ఉంటున్నాడని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. సో కాబట్టి దేవుడు మనము ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొదువ అంటే ఏమిటో, కొరత అంటే ఏమిటో తెలియని రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ధనవంతుడు గనుక. సో మొట్టమొదటిగా విషయం ఏంటంటే, దేవుడు దరిద్రుడు కాదు. మన పరలోకపు తండ్రి దరిద్రుడు కాదు. మన పరలోకపు తండ్రి పేదవాడు కాడు. నేను ఎప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు నేను అడుగుతుంటాను, మీ యొక్క ఆత్మీయ తండ్రి దరిద్రుడా ధనవంతుడా అని అడుగుతూ ఉంటాను. సో మన ఆత్మీయ తండ్రి, మన ఆత్మలకు తండ్రి, సకల ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడు ధనవంతుడై ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. సో ఆయన ధనవంతుడైతే మనం కూడా ధనవంతులమే. అదే రీతిగా ఆ ధనవంతులుగా మనం భూమి పైన మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి మనం పాత నిబంధనలు చూసాం, అనేక మంది భక్తులను దేవుడు ధనవంతులుగా చేశాడు. దేవుడు అబ్రహాం ధనవంతులుగా చేశాడు, ఇస్సాకును, యాకోబును, యోసేపును, ప్రియులరా పాత నిబంధన భక్తులందరినీ కూడా దేవుడు ధనవంతులుగా చేశాడు. క్రీస్తునందు ప్రియులరా దేవుడితో నడిచినటువంటి పాత నిబంధన భక్తులలో అనేకులను దేవుడు ధనవంతులుగా చేశాడని మీకు చూపించాను. మనం క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల యేసు ప్రభు కూడా భూమి పైన జీవించినంత కాలం ధనవంతుడిగా జీవించాడని అనేక లేఖనాల ద్వారా నేను రుజువు చేశాను. అపోస్తలులు ధనవంతులుగా జీవించారు, పౌలు ధనవంతుడిగా జీవించాడు. ఇక మిగిలి ఉన్నది నీవు నేనే. మనము కూడా ఈ భూమి పైన ధనవంతులుగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం మాకు అర్థమైంది. మరి మా జీవితంలో ఏ రీతిగా మేము ధనవంతులం కావాలను అని చాలామంది యొక్క మనసులో ఆలోచనలు ఉన్నాయి. చాలామంది ఆర్థికంగా వర్ధిల్లేదానికి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేయడం తప్పు కాదండి. దేనికోసమైనా మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రార్థన పైనే ఆధారపడుతూ సంవత్సరాల తరబడి పేదరికంలో మగ్గి ఉన్నారు, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి ఉన్నారు. చాలామంది క్రైస్తవులకు అప్పులే ఆస్తులుగా వారు కలిగి ఉన్నారు. అయితే దేవుడు మీకు శుభవచనమును సెలవిస్తున్నాడు. ఆదరణకరమైన మధుర వచనమును దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, నీవు అప్పులలో ఉండవలసిన అవసరం లేదు, నీ విడుదల సమీపించినది. దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి తాళపు చెవులు నీ చేతిలో పడ్డాయి అంటే నీవు ఎలా ధనవంతుని కావాలో నీకు అర్థమవుతుంది. ఇక నీవు కీ తిప్పడమే మిగిలి ఉంది. దేవుడు అనేక సంవత్సరం నుంచి నేను ఎప్పుడెప్పుడు ఆర్థికంగా దీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సో ఈ ప్రోగ్రామును, ఈ కార్యక్రమమును దేవుడు ఉపయోగించుకొని నిన్ను ఆర్థికంగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొదువు అంటే ఏమిటో తెలియనటువంటి జీవితాన్ని నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక లేఖన భాగాన్ని మీకు వివరిస్తూ వస్తున్నాను. భూమి పైన మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనండి అన్నాడు. సో ఆ లేఖన భాగాన్ని మీకు ఇంతకు మునుపు నేను వివరించాను. గమనించండి, పరలోక బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది, ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది. హెవెన్లీ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, ఎర్త్లీ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. ఎర్త్లీ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థ అంటే మనకందరికీ తెలిసినటువంటి బ్యాంకులు అన్నమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కర్ణాటక బ్యాంక్ కానీ, అనేక బ్యాంకులు ఉన్నాయి కదండి. ఇది ఇహలోక వ్యవస్థ. సో ఇవన్నీ కూడా వేటి కిందకి వస్తాయంటే ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థ కిందికి వస్తాయి. దేవుడు ఏమంటున్నాడంటే, ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థలో నీ డబ్బులు ఆదా చేసుకుంటే వాటికి గ్యారంటీ లేదు. నీవు పరలోక బ్యాంకింగ్ వ్యవస్థను గురించి తెలుసుకొని నీవు పరలోకపు ఖాతాలో నీ డబ్బులు జమ చేసుకుంటే ఆ డబ్బులు భద్రంగా ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బులను ఉపయోగించుకోవచ్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా,
పరలోకపు ఖాతాలో మన డబ్బులు వేసుకునవలసింది భూమిపైన ఉన్న అవసరతలు తీర్చబడుటకు. పరలోకంలో మనకు డబ్బులు అవసరం లేదు, సమస్తము మనకు ఉచితముగా ఉంటాయి. డబ్బులు ఆదా ఎందుకు చేసుకోమంటున్నాడంటే భూమిపైన మన అవసరతలు తీర్చుటకు. ఆ సందర్భం ఏమిటంటే భూమిపైన మన అవసరతల గురించి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుచున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, మరి రేపటి గురించి ఏమి చేయాలి, ఇటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మీరు భూలోకమందు ధనాన్ని ఆదా చేసుకోవద్దు, మరి పరలోకపు అకౌంట్లో వేసుకోండి అని అంటున్నాడు. అంటే పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది, పరలోకపు అకౌంట్ అన్నటువంటిది ఒకటి ఉంది. ఒక బ్యాంక్ ఎటువంటి పనులు చేస్తుంది? ఒక బ్యాంకును మనం ఏ రీతిగా ఉపయోగించుకుంటాం? డబ్బులు జమ చేసుకుంటాం, అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుంటాం. అర్థమవుతుంది కదా? ఇదే పనిని మనము పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మనం చేయవచ్చు. అంటే పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థలో తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి ఒక ఖాతా ఉంటుంది. పరలోకంలో నీకంటే ఒక ఖాతా ఉంది. పరలోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కదండి. పరలోకంలో జీవగ్రంథం ఉంది కదా. జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడిందా? నీకు తెలుసా? ఒకవేళ జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుకుంటే నీవు మరణిస్తే భయంకరమైన నరకానికి వెళ్తావని నువ్వు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సో కాబట్టి జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేసుకో. ఇప్పుడే నోరు తెరిచి యేసయ్యా నీవే నా రక్షకుడవు, నీవే నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. నీవు మరణమును గెలిచి లేచావు అని నేను నమ్ముచున్నానని చెప్పు. నీ పేరు జీవగ్రంథంలో దేవదూత పరలోకంలో వ్రాస్తాడు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వారి పేరు పైన పరలోకపు బ్యాంకులో అకౌంట్ తెరవబడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ అకౌంట్లో మనం డబ్బులు వేసుకోవాలి. ఏ రీతిగా డబ్బులు వేసుకోవాలి, ఏ రీతిగా డబ్బులు తీసుకోవాలి? ప్రియులారా, మీరు ఆర్థికంగా దీవించబడటకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవులను దేవుడు నీకు ఇస్తున్నాడు. శ్రద్ధగా విను, ఏకాగ్రతతో విను, నిర్లక్ష్యంగా వినవద్దు. దేవుని ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా ఆయన మార్చాలని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, ఈ సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను సర్వసత్యంలోనికి నడిపించి నిజమైన స్వాతంత్రమును ఆయన దయచేస్తాడని నేను తెలియజేస్తున్నాను. మన యొక్క పరలోకపు ఖాతాలో డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి నేను తెలియజేస్తూ వచ్చాను. మొట్టమొదటిది దశమ భాగములు. క్రీస్తునందు ప్రియులారా, నేను ఒక ప్రశ్న అడగనా? మీరు దేవుని యొక్క పిల్లలైతే మీరు దశమ భాగములను క్రమముగా దేవునికి ఇస్తున్నారా? దశమ భాగము మీరు దేవునికి ఇవ్వాలి, అది దేవునిది అని తెలియజేశాను. ప్రియులారా, దశమ భాగం గురించి అనేక సంగతులను మీకు తెలియజేశాను. దశమ భాగం అంటే ఏమిటి, దాన్ని ఎలా తీయాలి, తీసిన తర్వాత ఏమి చేయాలి, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇస్తే ఎటువంటి దీవెనలు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేశాను. దశమ భాగాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తాయో తెలుసా? ఇహలోక పరంగా మీ చర్చి ఖాతాలకు వెళ్తాయి, కానీ ఆత్మీయంగా పరలోకపు బ్యాంకులో ఉన్నటువంటి మీ ఖాతాలోనికి ఆ డబ్బులు జమ అవుతాయి. వెన్ యు నో దిస్ యు విల్ గివ్ ఈజీలీ. ఎప్పుడైతే ఈ సత్యము నువ్వు తెలుసుకుంటావో అతి సులభంగా విశ్వాసంతో నువ్వు దశమ భాగంలో దేవునికి ఇస్తావు. హల్లెలూయా. దశమ భాగము ఇవ్వనటువంటి వారు ఎప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. నా దగ్గరికి ఎవరు ఆర్థిక పరమైన ఇబ్బందులతో వచ్చినా, ఎవరు అప్పులతో వచ్చినా కూడా, ఎవరు అత్యధికమైన నష్టాల్లో కూరుకొని పోయినా కూడా నేను వారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తారా అని నేను అడగను. నేను వారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, మీరు దశమ భాగములను దేవునికి ఇస్తారా? దశమ భాగమును ఇవ్వకుంటే దేవుడు ఏమీ కూడా మీ జీవితంలో చేయలేడు. సో కాబట్టి దశమ భాగమును ఇచ్చినప్పుడు ఆ డబ్బులు మీ ఖాతాలోనికి వెళ్తాయి. ఇది ఫస్ట్ రూట్ అన్నమాట. సో ఇది మొట్టమొదటి మార్గం. దేవునికి దశమ భాగములు ఇవ్వడం ద్వారా మన యొక్క ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకుంటాం. సో ఈరోజు మరి ఇంకా కొన్ని మార్గముల గురించి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. రెండవదిగా పేదవారికి మనం సహాయం చేయడం ద్వారా, పేదవారికి సహాయం చేయడం ద్వారా ఆ డబ్బులు పేదవారికి ఉపయోగపడినా కూడా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? మన ఖాతాలోనికి వెళ్తాయి, నీ ఖాతాలోనికి వెళ్తాయి. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను రుజువు చేయాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము
చేయును. ఎంత అద్భుతమైనటువంటి భాగం అండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు యెహోవా ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. బీదలకు నీవు సహాయం చేసినప్పుడు, అవసరతలో ఉన్నటువంటి వారికి నీవు ఆర్థిక సహాయం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు దేవునికి అప్పిచ్చినట్లు. ఎంత అద్భుతమైనటువంటి భాగం అండి. దేవునికి మనం అప్పిస్తున్నాం అనమాట, దేవునికి మనం లోన్ ఇస్తున్నాం అనమాట. సో కాబట్టి బీదలకు మనం సహాయం చేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? మన అకౌంట్లోకి వెళ్తాయి. ఏ పేద వ్యక్తికైనా నువ్వు సహాయం చేస్తే, ఏ పేద వ్యక్తిని చూచి నీవు కనికరపడి వారికి నీవు సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? ఆ డబ్బులు పేదవారికి ఉపయోగపడినా కూడా అవి పరలోకపు బ్యాంకులో ఉన్నటువంటి నీ ఖాతాలోనికి వెళ్తాయని నువ్వు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడంట? వాని ఉపకారమునకు యెహోవా ప్రత్యుపకారము చేయును. అంటే అర్థం ఏంటి? ఆ డబ్బులు మరలా నీకు వస్తాయి, ఆ డబ్బులు ఇంకా రెట్టింపై నీ దగ్గరికి వస్తాయి. నీవు విత్తుతున్నావు దేవుని యొక్క రాజ్యంలోనికి, నీ అకౌంట్లో నువ్వు డబ్బులు వేసుకుంటున్నావు, దేవుడు వడ్డీ వేసి నీ చేతికి మరలా ఇస్తాడని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి బీదలను చూసి మనం కనికరించాలి. అవసరతలు ఉన్నటువంటి వారిని చూచి కనికరించి వారికి సహాయం చేసినప్పుడు దానికి దేవుడు ఎలా స్పందిస్తాడంటే, నీవు ఆయనకు అప్పిచ్చినట్లుగా దేవుడు స్పందిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నాకు ఇంత డబ్బులు కావాలి, అప్పిస్తావా, లోన్ ఇస్తావని అడిగితే నీవు ఇవ్వవా? ఇస్తావు కదా. దేవుని వాక్యం ఏముంటుందండి? అందరికీ వారి వారి రుణములను తీర్చండి, ప్రేమ విషయంలో తప్ప ఎవరికి ఏ విషయంలో కూడా మీరు బాకీ ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏమడుగుతున్నాడు? అప్పు అడుగుతున్నాడు. నీవు అప్పిచ్చినప్పుడు దేవుడు అప్పు అలాగనే పెట్టుకుంటాడా? మనకు అప్పులు ఉండద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అప్పులు పెట్టుకుంటాడా? పెట్టుకోడండి, తిరిగి ఇస్తాడు. సో పేదవారిని చూచి మనం కనికరించి వారికి సహాయం చేసినప్పుడు దేవుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాడంటే, నీవు ఆయనకి ఇచ్చినట్లుగా ఆయన ఫీల్ అవుతాడు, నీవు ఆయనకి ఇచ్చినట్లుగా ఆయన అర్థం చేసుకుంటాడు. సో కాబట్టి పేదలకు మనం సహాయం చేయాలి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, సత్యమును దయను ఎప్పుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టనీయకము అని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, బీదలను కనికరించి వారికి మనం ఆర్థిక సహాయం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బులు మన అకౌంట్లోకి వెళ్తాయి. హల్లెలూయా. ఆ డబ్బులు పోగొట్టుకున్నట్టు మీరు ఫీల్ కావద్దండి. ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్తాయన్న విషయం తెలుసుకొని విశ్వాసముతో బీదలకు సహాయం చేయండి. బై ఫెయిత్ యు హెల్ప్ ది పూర్ and the needy. పేదరికంలో ఉంచడము సాతాను యొక్క చిత్తం. అయితే వారికి సహాయం చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే మనకు డబ్బులు అవసరం అండి. ఈ లోకంలో చాలా మంది దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో పేదవారు చాలా మంది ఉన్నారు. సో వారికి అందరికీ సహాయం చేయాలని, మనకు చేతి నిండా దేవుడు డబ్బు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. సో కాబట్టి యెహోవా వాని ఉపకారమునకు ప్రత్యుపకారము చేయను. సో మొట్టమొదటగా మనము దశమ భాగములు ఇచ్చినప్పుడు మన అకౌంట్లోనికి డబ్బులు వెళ్తాయి. రెండవదిగా మనం బీదలకు, పేదలకు, అవసరతలు ఉన్నటువంటి వారికి సహాయం చేసినప్పుడు ఆ డబ్బులు మన అకౌంట్లోకి వెళ్తాయి. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇదేమిటో తెలుసా? ఆర్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు. పేదలకు, బీదలకు, అవసరతలు ఉన్నటువంటి వారికి సహాయం చేయట కొరకే మాట్లాడుతున్నారు. సో పేదలకు మనము సహాయం చేసినప్పుడు మనం డబ్బా కొట్టుకోకూడదు, లోకానికి అంతా చూపించకూడదు. మేము పేదలకు సాయం చేస్తున్నాం, మేము పేదలకు సాయం చేశాం, మేము అవి పంచిపెట్టాం, ఇవి పంచిపెట్టామని డబ్బా కొట్టకూడదు అని దేవుడు ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇది దశమ భాగం గురించి దేవుడు మాట్లాడడం లేదండి. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? పేదలకు సహాయం చేసే విషయం గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ వాక్య భాగాన్ని తీసుకొని దశమ భాగంలో గురించి కూడా చెప్పకూడదు, ఎంత ఇస్తున్నామో చెప్పకూడదు, వాటి గురించి తెలియకూడదు అని అనుకుంటుంటారు. ప్రియులారా, వాక్యాన్ని సరిగా చదవాలి, సరిగా మనం అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో దేవుడు చెప్పాడో మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ సందర్భం ఏమిటంటే, పూర్ పీపుల్కి మనం సహాయం చేసినప్పుడు, పేదవారికి మనం సహాయం చేసినప్పుడు నేను పలాని వారికి సహాయం చేశాను అనే డబ్బాలు కొట్టుకోకూడదు. సో ఆ రీతిగా కొట్టుకుంటే ఏమవుతుంది? మనకు ఫలం వస్తుంది కానీ అది దేవుడి నుంచి రాదు. కొంతమంది మనల్ని పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. దేవుడి నుంచి మనకు ఫలము
రాదు. అందుకే పేదవారికి సహాయం చేసినప్పుడు నీవు లోకానికి ప్రకటించకూడదు, మనుషులకు తెలియజేయకూడదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఎవరైతే సహాయం పొందారో వారి యొక్క డిగ్నిటీని దేవుడు కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి నేను పలాని వాళ్ళకు సహాయం చేస్తానంటే నీవు గొప్పవాడిగా చూపించుకుంటావు. సహాయం పొందినటువంటి వాడు తక్కువ వాడిగా సమాజంలో కనిపించడము దేవునికి ఇష్టం లేదు. అందుకే ఎవరికి నువ్వు డబ్బులు ఇచ్చావో నువ్వు చెప్పకూడదు, ఎవరికి ఏం సాయం చేసావో నువ్వు చెప్పకూడదు, ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చావో నువ్వు చెప్పకూడదు, వారి పేరు చెప్పకూడదు, ఎంత డబ్బులు ఇచ్చావో కూడా చెప్పకూడదు. సో కాబట్టి నీవు దాన ధర్మం చేయనప్పుడు, బీదలకు సహాయం చేయనప్పుడు ఎవరికి తెలియకుండా సహాయం చేయి, రహస్యముగా సహాయం చేయి. నా దేవుడు మాత్రమే చూడాలి, దీన్ని నా దేవునికి మాత్రమే తెలియాలి, నేను మర్చిపోయినా పర్వాలేదు, నా దేవుడు కళ్ళలో పడితే చాలు, నా దేవుడు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు, కాబట్టి నేను ఈ పేదవానికి సహాయం చేస్తున్నాను. ఏ బీదవాన్నైనా మీరు చూసినప్పుడు కనికరం కలిగినప్పుడు మీరేం చేయాలో తెలుసా? వెంటనే డబ్బులు తీసి వారికి ఇవ్వండి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మీకు వస్తుందో, కనికరం కలుగుతుందో, జాలి కలుగుతుందో, అయ్యో పాపం అనుకుంటూ వెళ్ళిపోవద్దు. జాలి కలిగినప్పుడు, కనికరం కలిగినప్పుడు డబ్బులు ఇవ్వండి, వారికి డబ్బులు ఇచ్చి సహాయం చేయండి. అయితే వాటి గురించి ఎవరితో ఎక్కడ చెప్పుకోవద్దు ప్రియులారా. సో ఆ రీతిగా చేసినప్పుడు ఏమవుతుందంట? 4వ వచనం చూసినప్పుడు, అట్లయితే అంటే ఆ రీతిగా చేసినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడో ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటంటే ఆ ధర్మము నువ్వు చేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? నీ అకౌంట్లోనికి వెళ్తాయి, నీ అకౌంట్లోనికి వెళ్తాయి. సో కాబట్టి నువ్వు డ్రా చేసుకోవచ్చు, నీవు నీ అకౌంట్లో నుంచి డబ్బులు నీవు తీసుకోవచ్చు. సో దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు, దేవుడు ప్రత్యుపకారం చేస్తాను అంటున్నాడు. సో కాబట్టి మనం పేదలకు సహాయం చేసినప్పుడు డబ్బులు పోతున్నాయి అనుకోవద్దండి, మనం పెట్టుబడి పెడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. దశం భాగాలు ఇస్తున్నప్పుడు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, దశం భాగాలు ఇస్తున్నప్పుడు నీ యొక్క ఐశ్వర్యానికి పునాదిని వేసుకుంటూ ఉన్నావు. నీవు బీదలకు సహాయం చేసినప్పుడు నీవు పెట్టుబడి పెడుతున్నావు, నీవు ఐశ్వర్యమునకు పునాదిని వేసుకుంటున్నావు. సో కాబట్టి ధైర్యంగా దశమ భాగములను ఇవ్వండి, ధైర్యంగా విశ్వాసముతో పేదలకు సహాయం చేయండి. ఎవరిని చూసినప్పుడు కనికరం కలుగుతుందో, ఎవరిని చూసినప్పుడు జాలి కలుగుతుందో, ఎవరిని చూసినప్పుడు దయ చూపించాలని ఆశపడుతుందో వారికి సహాయం చేయండి, విస్తారంగా సహాయం చేయండి. దేవుడు ఏమంటున్నా అంటే నేను ప్రత్యుపకారం చేస్తాను అంటున్నాడు, నేను ప్రత్యుపకారం చేస్తాను అంటున్నాడు, నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. దేవుడు అబద్ధం ఆడజాలనటువంటి దేవుడు ఆయన. సో కాబట్టి పేదలకు సహాయం చేయండి. పౌలు గారు గల్తీలకు రాసినటువంటి పత్రికలు కూడా చెబుతుంటాడు, బీదలను జ్ఞాపకం చేసుకోవాలని యేసుప్రభు శిష్యులు కోరారు, కాబట్టి ఆ విషయంలో నాకు కూడా చాలా శ్రద్ధ ఉంది అన్నాడు. సో పౌలు గారు కూడా పేదలకు సహాయం చేసే విషయంలో చాలా శ్రద్ధను చూపించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, యేసుప్రభు పరిచర్య చేసినటువంటి ఆ యొక్క దినాల్లో ఎప్పుడు కూడా పేదవారికి యేసు ప్రభు డబ్బులు పంచిపెట్టేవాడు, డబ్బులు అవసరత ఉన్నటువంటి వారికి డబ్బులు పంచిపెట్టేవాడు, లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, పేదవారికి సహాయం చేయడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాము. సో పేదవారికి సహాయం చేయడం ద్వారా మన యొక్క ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ లోకము నిండా పేదవారు ఉన్నారండి, ధనవంతులు చాలా తక్కువగా ఉన్నారు, పేదవారు ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులు చూస్తే విపరీతంగా పేదరికము మరి ఏలుతూ ఉంది, చాలా సంఘాలను, చాలా విశ్వాసుల కుటుంబాలను పేదరికం అన్నటువంటిది ఏలుతుంది. మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి మనం సహాయం చేయాలి? ప్రియులారా, అడిగిన వారికి అందరికీ ఇవ్వాలనా? నో, అడిగిన వారికి అందరికీ ఇవ్వకూడదు, అడిగిన వారికి అందరికీ ఇవ్వకూడదు. మీరు ఎటువంటి పేదవారికి సహాయం చేయాలో నేను 2 సూచనలను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఏ పేదవారికి మనం సహాయం చేయాలి అంటే, మొదటగా నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ఏ పేదవారినైనా చూసినప్పుడు నీకు జాలి కలిగింది అనుకోండి, నీకు కనికరం కలిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకొని వారి జీవితంలో నీవు కానుకను విత్తాలని నేను మనవి చేస్తున్నాను. సో రెండవదిగా, ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ లేకపోతే మన దైనందిన జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనకు చెబుతాడు, పలాని వారికి సహాయం చేయమంటాడు, పలాని వారికి డబ్బులు ఇమ్మంటాడు. హల్లెలూయా. ఇటువంటి మాటలు దేవుడు మాట్లాడతాడండి. సో కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే, ఆత్మను బట్టి మనం విత్తాలి, ఆత్మను బట్టి మనం విత్తాలి, మన జ్ఞానం పైన మనం ఆధారపడకూడదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఈ విషయంలో చాలా ప్రాముఖ్యము, లేకుంటే నీవు డబ్బులు నష్టపోతావు. ఏ సంఘంలో దశభాగం ఇవ్వాలి దేవుని అడుగు, ఏ సంఘానికి వెళ్ళాలి దేవుని అడుగు, దేవుడు ఏ సంఘానికి వెళ్ళమంటే ఆ సంఘంలో నీ దశభాగం నీవు, ఏ పేదవారికి సహాయం చేయాలో దేవుని అడుగు, దేవుడు నీకు చెబుతాడు.
దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క నడిపింపు ప్రకారము నీవు ఆ పేదవారికి నీవు సహాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఆత్మను బట్టి విత్తాలి, ఆత్మ నడిపింపు ప్రకారం మనం కానుకలు ఇవ్వాలి, ఆత్మ నడిపింపు ప్రకారము పేదవారికి సహాయం చేయాలి. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో తెలుసా? ఎవరైతే ఆయన పైన ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో, దేవా నీ నుంచే నాకు సహాయం వస్తుంది, దేవా నాకు సహాయం చేయమని ఆయన పైన కనుదృష్టి పెట్టుకున్నటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు తప్ప భిక్షగాల్లాగా అడుక్కుంటున్నటువంటి వారికి దేవుడు ఇవ్వమని మాత్రము దేవుడు చెప్పడము లేదు. ఎందుకంటే దేవుడు విశ్వాసానికే స్పందిస్తాడు, అవసరతకు స్పందించడు, బాధకు స్పందించడు, వేదనకు స్పందించడు, విశ్వాసానికి స్పందిస్తాడు, ఆయన వాక్యానికి స్పందిస్తాడు. ఎవరైతే ఆయన పైన నమ్మకం పెట్టుకొని ఆయన పైన ఆధారపడి యేసయ్యా నీవే నా పోషకుడవు నాకు సహాయం చేయమని ఆయన ఎవరైతే అడుగుతూ ఉంటారో ముఖ్యంగా అటువంటి వారికి సహాయం చేయమని దేవుడు తెలియజేస్తాడు. సో కాబట్టి ప్రియులారా, దశమ భాగం ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనము ధర్మము చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు మన ఖాతాలోనికి డబ్బులు వేసుకుంటాం. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళలేదు, మన అకౌంట్లో భద్రముగా ఉన్నాయి. హల్లెలూయా. నీ దశమ భాగాలన్నీ నీ అకౌంట్లో భద్రంగా ఉన్నాయి. పేదవారికి నీవు ఎప్పుడెప్పుడు ఏమేమి సహాయం చేసావో అవన్నీ కూడా భద్రంగా నీ అకౌంట్లోనే ఉన్నాయి. ఏమిటంటే నీకు తెలియదు అనమాట. చాలామంది అకౌంట్లో విస్తారంగా డబ్బులు ఉన్నాయి, అవి ఎలా తీసుకోవాలో, అవి ఎలా తెచ్చుకోవాలో చాలామందికి తెలియడం లేదు. అందుకే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మారు మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాళ బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటికి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు, మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, Krishnapura, 0 Road, Taripatri, Anantapur District, Andhra Pradesh. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.